హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపిస్తున్నది వెల్లుల్లి కారంతో చేసిన కోడిగుడ్డు ఫ్రై. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్నర కారం, అలాగే ఒక స్పూన్నర కారం కూడా వేసుకుని దీంట్లోనే కొంచెం ధనియాలు, అలాగే 4 యాలకులు, చెక్క, లవంగా వేసేసి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ముందుగా కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మిరపకాయలు అనేది కొంచెం వేగిన తర్వాత తాలింపు ఇప్పుడు గుడ్లని ఒక్కొక్క గుడ్డు వేసేసుకోవాలి. ఇలా నేను ఒక్కొక్కటి వేసేసుకున్నాను. నేను 4 గుడ్లు అయితే తీసుకుని ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేస్తే గుడ్డ అనేది చక్కగా మొత్తం కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మెల్లిగా గరిటెతో అయితే తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లోనే నేను ముందులో మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు సాల్ట్ వేసి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి, అది వేసేసి కొంచెం మొత్తం కూడా మెదుపుకోవాలి. కొంచెం ఉండలుగా ఉంటుంది కాబట్టి మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది అసలు వేయకుండా ఫ్రై అయితే చేశాను నేను. చూడండి, ఈ విధంగా స్లోగా మెల్లిమెల్లిగా, మరి పొడిలాగా కాకుండా మనకి ఎగ్ అనేది పైకి కనిపించే విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఎగ్ ఫ్రై అనేది వెల్లుల్లి కారంతో చేసిన ఎగ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా, ఈజీగా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇవి చూడండి, మనం ఒక 2 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసేసి వేయించుకుంటే మనకి చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది. ఓకే అండి, ఇంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒకసారి కలుపుకుంటే మనకి ఎగ్ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.